రోషన్ అనే వ్యక్తికి జరిగిన క్రీపీ సంఘటన వింటే నెక్స్ట్ టైం మీరు నైట్ టైం ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడిపోతారు. ఎందుకంటే రోషన్ అనే వ్యక్తి తన ట్రక్ తీసుకొని రోడ్డుపై వెళ్తూ ఉన్నాడు. నైట్ కావడంతో అతను రోడ్డు పక్కన ఆ ట్రక్ని పార్క్ చేసి అలానే పడుకుండిపోయాడు. అయితే అతను చేసిన మిస్టేక్ ఏమిటి అంటే అతను ఆ ట్రక్ విండోస్ ఉంటాయి కదా, అది క్లోజ్ చేయలేదు. దాని తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పడం కాదు, మీరే ఆ వీడియోని చూడండి. మరిన్ని హర్రర్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సువియా అని ఒక అమ్మాయి డైలీ నైట్ టైం స్లీప్ వాకింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు నిద్రలోంచి లేచి అలా నడుచుకుంటూ వెళ్ళి బాల్కనీలో నిలబడి ఏడుస్తూ ఉంది. వాళ్ళ బ్రదరు బ్యాక్ సైడ్ నుండి పిలుస్తాడు, కానీ ఎంత పిలిచినా ఆమె పలకదు, అలానే ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదరు దగ్గరికి వెళుతున్నప్పుడు ఇది చూసి షాక్ అయిపోయాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళు మళ్ళీ కాకిలాగానో లేదా కుక్కలాగానో ఏదో ఒక విధంగా మన ఇంట్లోకి వస్తుంటారని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. చనిపోయిన 11వ రోజు మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అది ఎలా అంటే తను చనిపోయే ముందు ఒక కుర్చీలో కూర్చునేది. సేమ్ ఆ కుర్చీ ఎవ్వరు కూర్చోకుండా ఊగుతూ కనిపించింది. ఫస్ట్ వాళ్ళు దయ్యం ఉందేమో అని భయపడ్డారు, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళ నాన్నమ్మ డైలీ ఆ కుర్చీలో కూర్చునేదని. ఒక్కసారి మీరు కూడా ఆ వీడియో చూడండి. నిజంగా వాళ్ళ నాన్నమ్మ వచ్చిందంటారా లేదా అనేది కామెంట్ చేయండి. అందుకే ఊరి చివరన ఇల్లు కట్టకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి అర్ధరాత్రి 12:30 అలా అవుతుంది, వాష్రూమ్ కానీ అలా బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతని ఇంటి బ్యాక్ సైడ్ ఏదో క్రీపీ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఏమిటి అని మెల్లగా భయంతో వెళ్ళాడు. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ ఆ శబ్దం మాత్రం వస్తూనే ఉంది. ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఒక చిన్న అడవి లాంటిది ఉంది. సో అడవిలోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ శబ్దం ఇంకా ఎక్కువగా వస్తుంది. ఆ క్రీపీ సౌండ్ చేస్తున్న దానిని చూసి భయపడిపోయాడు. ఒక్కసారిగా ఇంటికి పరుగులు తీశాడు. మీరు కూడా అది చూసే కంటే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని చూడండి. మనం ఏదైనా స్టాచ్యూ చూసినప్పుడు కానీ లేదా ఏదైనా ఫోటో చూసినప్పుడు వాటి కళ్ళు మననే చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఎటు సైడ్ తిరిగినా కూడా అవి మనల్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. ఒక్కసారి ఈ బొమ్మను చూడండి, దాంట్లో దయ్యం ఉందా లేకుండా బొమ్మనే అలా ఉందా తెలీదు, కానీ అది చూస్తే మాత్రం చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఎంతమందికి దాన్ని చూస్తే భయమైందో కామెంట్ చేయండి.